మత్స్యద్వాదశి, రాజ్యద్వాదశి, సునామద్వాదశి, తారకాద్వాదశి, అపరాద్వాదశి, నామద్వాదశి, దీన్నే శుభద్వాదశి అని కూడా అంటారమ్మా. అఖండ ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి వ్రతము అనేది చేయటము ప్రత్యేకంగా ఈ రోజున మనకి అలవాట్లో ఉంటుంది. దాన్నే సాధ్యవ్రతము అని కూడా పిలుస్తారు. తర్వాత ద్వాదశ ఆదిత్యులకు కూడా ఇవాళ రోజున వ్రతం చేయడము అనేది ఉంది. ఇలా రకరకాలైనటువంటి వ్రతాలన్నీ కూడా చేయాలి అని చతుర్వర్గ చింతామణి మనకి చాలా విశేషంగా చెప్తూ ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే హనుమద్ వ్రతం అని కూడా దీంట్లో చాలా ప్రత్యేకంగా చేస్తారమ్మా. ఈ హనుమత్ వ్రతము ఏదైతే ఉందో దానికి చాలా ప్రత్యేకత సంతరించుకున్నట్టుగా గొప్పగా కూడా దాన్ని చెప్తారు. ఇది గొప్ప పర్వదినంగా భావించాలి. ఇన్ని వ్రతాలు ఒక్క ద్వాదశి నాడు ప్రత్యేకంగా మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి అంటే ఈ ద్వాదశి ఎంత విశేషమైనటువంటి ద్వాదశి అయి ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశి చాలా పవిత్రమైంది. దీనికి ఇంకా పవిత్రత చేకూర్చేట్టుగా మనందరి తెలుగు వాళ్ళకి ఇలవేల్పు ఎవరమ్మ? వెంకటేశ్వర స్వామి వారు. ఆ వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండల మీద ఇవాళ పుష్కరిణీ తీర్థ దినంగా చేస్తారు. ఈ పుష్కరిణీ తీర్థ దినం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకి మొత్తము భూలోకంలో ఉండేటటువంటి తీర్థరాజాలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే పుష్కర్ నుంచి మొదలు పెడతారు. ఆ పుష్కర్లో ఎంత బాగుంటుందంటే పుష్కర్ని తీర్థరాజం అంటారు. ప్రయాగలో తీర్థరాజము అని చెప్తారు. అలాగే ప్రభాసాన్ని ఒక తీర్థరాజము అంటారు. ప్రభాసం పుష్కరానిచ అని మనకి ప్రత్యేకంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి తీర్థరాజాలు ఎక్కడ మహత్తరమైన ఉన్నాయో ఆ తీర్థాలన్నీ కూడా మార్గశిర శుద్ధ ద్వాదశి ఉదయం అరుణోదయం అయ్యే టైం కల్లా ఆ సమయానికల్లా తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలోకి వచ్చి ప్రవేశిస్తాయి. ఇది పురాణాలు చెప్తున్నటువంటి వచనం. ఇది మనం అనుకునేటువంటి వచనం కాదు. కాబట్టి ఆ రోజు అక్కడ గనక స్నానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉండేటటువంటి తీర్థరాజాలన్నీ కూడా మనకు అక్కడ చేరుతాయి. అసలు మామూలుగా ఒక తీర్థంలో స్నానం చేయటమే విశేషం. ఒక పుష్కర్కి వెళ్ళి అక్కడ స్నానం చేశాము అంటే మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అని శంకర భగవత్పాదాచార్యులు వారు పుష్కరాష్టకము అని చెప్పారు. ఈ అద్భుతమైనటువంటి ఈ పుష్కరాష్టకములో ఒక్క పుష్కరిణిలోనే చేస్తే అలా అయితే అన్ని పుష్కరులు వచ్చి ఈ పుష్కరిణిలో ఆ తీర్థరాజాలు ఉంటున్నాయి అంటే ఎంత భాగ్యం. కాబట్టి తెలుగు వాళ్ళకి మనందరికీ ఉన్న అదృష్టం ఈరోజు గనక అంటే మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు ఎవరైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉండే తీర్థరాజమునందు స్నానం చేస్తే ఇంత పెద్ద ప్రత్యేకత సంతరించుకున్న వాళ్ళం అవుతాం. అన్నీ మనం తిరగలేం కాబట్టి మన వెంకన్న దగ్గరికి అన్నీ వస్తున్నాయి కాబట్టి దీన్ని తీర్థ దినంగా అక్కడ మనకి చేస్తారు. కాబట్టి ఇది ఈ మత్స్య ద్వాదశి ఈ రాజ్యద్వాదశి యొక్క ప్రత్యేకతమ్మ.